జనరల్ ఏజెంట్స్కు ఎవరెవరైతే ఈ వీడియో కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొంటున్నారో అందరికీ నమస్కారం. ముందుగా మనం రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియని ఏ విధంగా సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగించుకొని ఎన్నికల్లో మన అభ్యర్థులు విజయానికి దోహదపడే విధంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే దానిపై గత వారం రోజుల నుంచి కూడా మీకు మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నాయకులు పలు సందర్భాల్లో మీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా డైరెక్ట్గా కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా చివరగా రేపు ఉదయం 6 గంటలకి ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఒకసారి ఫైనల్గా అన్నీ ఒకసారి మీకు వివరంగా తెలియజేసేదానికి కౌంటింగ్ ప్రక్రియలో ఏ విధంగా మనందరం పాల్గొనాలి, కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కంప్లీట్ అయ్యి డిక్లరేషన్ ఇచ్చేంత వరకు కూడా ఏజెంట్ కానీ, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, అభ్యర్థులు కానీ, జనరల్ ఏజెంట్స్ కానీ, ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థితో పాటు ఒక జనరల్ ఏజెంట్ ఉండొచ్చు, ఇంకో జనరల్ ఏజెంట్ని కూడా పెట్టుకోవటానికి వెసులుబాటు ఉంది. ప్లస్ ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని అంతమంది ఏజెంట్లు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి సపరేట్గా 2 ఉంటే 2, 3 ఉంటే 3 పెట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల కల్లా వాళ్ళ నియోజకవర్గాల్లో కేటాయించిన కౌంటింగ్ సెంటర్స్కి చేరుకునే విధంగా చర్యలు తీసుకోండి. మరీ ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్స్లో అన్ని బ్రీత్ టెస్టులు అన్నీ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి మన కౌంటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంకాలానికే దగ్గరలో ప్రాంతాలకు వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ 4:30కో 4కో లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కౌంటింగ్ సెంటర్కి పోయే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయండి. ఎవరు కూడా రాత్రులు వేరే కార్యక్రమాలకు పోకుండా కేవలం రెస్ట్ తీసుకొని మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అని డిస్కస్ చేసుకొని పొద్దున్నే ఉదయానికల్లా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళే కార్యక్రమం చేయండి. 6 గంటల నుంచి కౌంటింగ్ సెంటర్లో సాయంకాలం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, డిక్లరేషన్ అయిపోయేంత వరకు కూడా ఎవ్వరూ కౌంటింగ్ సెంటర్ నుంచి కదలొద్దు. మీకు అన్ని ఏర్పాట్లు కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గరే చేసే విధంగా అధికారులు చేస్తారు. వాళ్ళు చేసినా చెప్పినా మన నాయకులు మీకు అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి అందే విధంగా చేయటం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా 2-3 అంశాలపై మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ మన రిటైర్డ్ ఆర్డీఓ గారు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీకు వివరంగా ఏమేమి మనం చర్యలు తీసుకోవాలి, ఏమేమి వాటికి మనం ప్రతిఘటించాలి, ఓట్లు సక్రమంగా పడినాయా లేదా అనేదానికి ఈ విధంగా నిర్ధారణ చేసుకోవాలి అనే వాటిపై కూడా మీకు తగిన సూచనలన్నీ కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. ప్రధానంగా మరీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మార్నింగ్ 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా, డిక్లరేషన్ ఇచ్చేంత వరకు కూడా కౌంటింగ్ ఏజెంట్లు కానీ, జనరల్ ఏజెంట్లు కానీ, అభ్యర్థులు కానీ నియోజకవర్గాన్ని కౌంటింగ్ ప్రాంతం నుంచి బయటకు వచ్చే కార్యక్రమం చేయొద్దని చెప్పి మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము. ప్రధానంగా 2 అంశాలు, మామూలు బ్యాలెట్ పేపర్ల మిషన్లో ఏ విధంగా లెక్కింపు జరగాలి అనే దానిపై కూడా మీకు వివరంగా ఇవ్వడం జరుగుతుంది. మరొక ప్రధాన అంశం పోస్టల్ బ్యాలెట్స్ విషయంపై ఒక దిశానిర్దేశం కూడా జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చేళ్ళకి గత వారం 10 రోజుల నుంచి కూడా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కొన్ని నిబంధనలు పెడితే ప్రతి పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, సిగ్నేచర్తో పాటు ఆయన వివరాలు లేకపోతే ఆయన ఆథరైజ్డ్ స్టాంపు ఉండాలని నిర్దేశించి చెప్పడం జరిగింది. కానీ దాన్ని మన రాష్ట్రం వరకు ప్రత్యేకంగా సడలిస్తూ అటెస్టేషన్ లేకపోయినా
గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా అటెస్ట్ చేసిన వాళ్ళు సిగ్నేచర్ ఉంటే చాలు అని మాత్రం చెప్పడం జరిగింది. దానివల్ల కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి కాబట్టి ఆ సిగ్నేచర్ ఆయనదని ఆయనది కాదని ఇవన్నీ ఇవి వస్తాయి కాబట్టి దానిపై ప్రత్యేకంగా మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈరోజు దానిపై సుప్రీంకోర్టులో కూడా వేయటం జరుగుతుంది. దానిపై కూడా ఏ విధంగా వస్తుందో అది మీకు అందరికి కూడా ఈరోజు మధ్యాహ్నంలోపో సాయంకాలంలోపో మీకు మీ మీడియా ప్రచారాల ద్వారా తెలుస్తుంది. లేదంటే మన పార్టీ ఆఫీస్ నుంచి మీకు సందేశాలు కూడా వస్తాయి. దానిపై ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దానిపై కూడా మీకు సందేశాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ క్షుణ్ణంగా గమనించుకుంటూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసేంత వరకు కూడా మీరందరూ కౌంటింగ్లో పాల్గొనాలని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు